శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము యథాతథ అనువాదము మొదటి సర్గ ప్రారంభము. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి. తతః పరబ్రహ్మస్వరూపంగా భావింపబడుతుంది. తరువాత అంటే జాంబవంతుని యొక్క ప్రేరేపణ తర్వాత అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాదులు దివ్యజాతుల వారు సంచరించే ఆకాశ మార్గమున వెళ్ళడానికి స్వామి నిశ్చయించుకున్నారు. దుష్కరమైన సాటిలేని ఆ దివ్య మహాకార్యమును సాధింపడానికి హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రునిలా ప్రకాశించారు స్వామి. అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు వైఢూర్యవర్ణ శోభితములై చల్లదనములు కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండుటచే అవి సలిల కల్పములై వాయుస్పర్శచే తరంగాయుతములై ప్రకాశిస్తూ ఉన్నాయి. అటు బిమ్మట ధీరుడైనటువంటి వాడు మహాబలవంతుడైన హనుమంతుడు వాటిపై హాయిగా అటూ ఇటూ సంచరించారు స్వామి. ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహములా విజృంభిస్తూ తిరుగుతుంటే ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అక్కడ ఉన్నటువంటి వృక్షములన్నీ ఫెళాఫెళామని కూలిపోయినాయి. వాటిపై ఉన్నటువంటి పక్షులన్నీ భయపడి చెల్లాచెదురై పరిగెత్తినాయి. అక్కడ ఉన్నటువంటి మృగములు చాలా అశువులు కోల్పోయినాయి. ఆ మహేంద్రగిరి సహజంగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలైనటువంటి చిత్ర విచిత్ర వర్ణములు కలిగి ధాతువులచే అలంకృతమై ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ దేవతా సమూహము కామరూపులై యక్ష, కిన్నర, గంధర్వ, నాగులు అనేకమైన పరికరములతో నిరంతరము సంచరిస్తూ ఉంటారు. అసంఖ్యాకములైనటువంటి ఏనుగుల యొక్క దివ్యమైన రాపిడిచే ఆ మహేంద్రగిరి తలము నిలిచి ఉండి ఆ మహావీరుడు జలాశయములందలి ఒక మహాగజంలా ప్రకాశించారు స్వామి. ఆంజనేయ స్వామి దక్షిణ దిశగా బయలుదేరబోయే ముందు తన గురుదేవుడైన సూర్యభగవానునికి, మహేంద్రునికి, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, ఇతర దేవతలకు అంజలి ఘటించి నమస్కరించి బయలుదేరుదామని నిశ్చయించుకున్నారు. పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు ప్రణమిల్లారు. దక్షిణ దిశగా వెళ్ళాలి అని భావించి తన శరీరమును ఒక్కసారి అలా పెంచారు. రామకార్యసిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకొని వానరవీరులందరూ చూచుచూ ఉండగా పౌర్ణమి నాడు పొంగి పొరలుతున్నటువంటి ఉప్పొంగుతున్న ఒక సముద్రంలా అభివృద్ధి చెందారు స్వామి. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటకోరి అపరిమితమనేటువంటి విధంగా తన దేహాన్ని పెంచారు. లంఘించడానికి ఉద్యుక్తుడైనారు. మహేంద్రగిరి తన కరచరణములచే బలముగా ఒక్కసారి అదిమి పట్టి ముందుకు దూకటానికి ఉద్యమించారు ఆంజనేయ స్వామి. సహజముగా పర్వతాన్ని అచలం అని పిలుస్తాం. అచలము అంటే చలనము లేనిది అనర్థం. మహేంద్రగిరి పర్వతం స్థావరమే అయినా మారుతి గట్టిగా అదమటం చేత కొన్ని క్షణాల పాటు ఒక్కసారి చెలించింది. అచలమనేటువంటి పదాన్ని విస్మరించి చెలించి గడగడ గడగడ ఊగింది. విరబూసినటువంటి కొమ్మల నుండి పుష్పములు జలజల జలజల రాలినై. పరిమళాలు గిరిశిఖరాలు నిండిని. ఆ దివ్య పర్వతం ఒక పూలకొండలా ప్రకాశించింది. మహావీరుడైన ఆంజనేయ స్వామివారి పదఘట్టనకు ఆ పర్వతం ఒక భద్రగజంలా ప్రకాశించింది. ఒక భద్రగజము మదజలములను ఏ విధముగా స్రవింపచేస్తుందో పదఘట్టనమునకు పర్వతములో నుండి జలధారలు ఒక్కసారి అలా స్రవించినాయి. మహాబలశాలి అయిన మారుతిచే అదమబడిన మహేంద్రగిరి పర్వతము ఆ పగళ్ల నుండి బంగారము, వెండి, కాటుక ధారలు క్రక్కటం మొదలుపెట్టింది. అగ్ని యొక్క సప్తార్చులతో మధ్యమార్చి అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు ఏ విధముగా వెలువడుతాయో ఆంజనేయుచే అదమబడిన మహేంద్రగిరి పర్వతము నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటకు రాసాగినాయి.
గిరిని గట్టిగా ఎప్పుడైతే అదిమారో స్వామి, దాని గుహల నుండి అంతటా నివసించేటువంటి ప్రాణులన్నీ నలిగిపోయినాయి. వికృత స్వరంతో గగ్గోలు పెట్టినాయి. శైలము యొక్క పీడనము జరిగింది. వివిధ ప్రాణులు ఆక్రంద ధ్వనులు ఆ పృథివి మొత్తం ఒక్కసారి వ్యాపించినాయి. దశ దిశలు వ్యాపించినాయి. స్పష్టంగా వ్యక్తమవుతున్న స్వస్తిక లక్షణములు గల విశాలమైన పడగలతో పుట్టలలో ఉన్నటువంటి పాములు బయటకు వచ్చి, ఎవడురా మా పుట్టలు బ్రద్దలు చేసింది అని ఆవేశంతో, ఆగ్రహంతో భయంకరంగా అక్కడ ఉన్నటువంటి బండల మీద అలా కాటు వేయటం మొదలుపెట్టినాయి. ఆ సర్పముల యొక్క విషాగ్నులు గ్రక్కుచూ తమ కోరల నుండి శిలను కాటువేసి గట్టిగా పట్టుకోవటం మొదలుపెట్టినాయి. బుసలు కొడుతున్న విషసర్పముల యొక్క కాటుకు లోనైనటువంటి గండశిలలు విషాగ్ని కీలలలో ఒక్కసారి మండుతూ ఫెళా ఫెళా ఫెళామని వేల కొలదిగా తుత్తునీలు కాసాగినాయి. మహేంద్రగిరి పర్వతం మీద పుట్టినప్పటి నుంచి కొన్ని ఓషధులలో విషమును హరింపగలిగిన శక్తి ఉన్నది. కానీ మహాసర్పముల యొక్క ఘోర విషాన్ని అవి హరింపజాలకపోయినాయి. భూతలముచే ఈ కొండ పగలగొట్టబడ్డది అని తాపసులు భయపడిపోయినారు. విద్యాధరులు భయపడి తమ స్త్రీలతో పాటు అక్కడ నుండి ఆకాశమునకు ఎగిరి వెళ్ళిపోయినారు. ఆ విద్యాధరులు పానభూమి యందలి మధుర పానీయములు గల బంగారు పాత్రలను, అమూల్యమైన భోజన పాత్రలను, కనక కలశములను భయముచే అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. వారు లేఖ్యములను, రుచ్యకరమైన భక్ష్యములను, బాగుగా గుజ్జుగలిగిన వివిధ మధుర రస ఫలములను, ఎద్దుల చర్మముతో చేయబడిన డాళ్లను, బంగారు పిడిగులు గల ఖడ్గములను అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. వారి గళముల నుండి కంఠహారములను, ఎర్రని పూలమాలలు ధరించి ఉన్నారు వారందరూ. శరీరములపై ఎర్రని చందనమును అలముకున్నారు విద్యాధరులు. సహజంగానే ఎర్రని తామరల వంటి వారి కన్నులు పానము చేత ఇంకొంచెము ఎరుపెక్కినాయి. విద్యాధరులు మిక్కిలి భీతితో, ఆశ్చర్యంతో ఏమి చెయ్యాలని దిక్కుతోచక ఆకాశమునకు ఎగిరి వెళ్ళిపోయినారు. విద్యాధర స్త్రీలు హారములను, అందెలను, దండకడియములను, కరకంకణములను ధరించి ఉన్నారు. వారు సంభ్రమాశ్చర్యములతో, దరహాసములతో తమ ప్రియుడితో కూడి అంతరిక్షంలో నిలిచి ఉన్నారు. విద్యాధరులు, మహర్షులు ఆకాశమున ఒక్కచోట చేరి నిరాధారముగా అంతరిక్షమున తేలియాడేటువంటి మహావిద్య ప్రదర్శించి మహేంద్రగిరిని కుతూహలంగా వీక్షిస్తూ ఉన్నారు. అప్పుడు నిర్మల ఆకాశములో నిలిచి ఉన్న పవిత్రాంతఃకరణులైన ఋషులు, చారణులు, సిద్ధులు మాటలు వారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించినాయి. భయపడిపోయినారు విద్యాధరులు, చెదిరిపోయినారు కిన్నరులు. గగన మార్గంలో హాహాకారాలు చేస్తూ ఆశ్చర్యచకితులై తిలకిస్తూ ఉండగా కొందరు పలుకుతున్నటువంటి మాటలు వారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించినాయి. పర్వతాకారుడును, వాయునందనుడును, మిక్కిలి వేగము కలిగినటువంటి వాడు అయిన హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంఘించుచున్నాడు. అతడు రామకార్యార్థమై వానరరాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైనటువంటి పనిని చేయదలుచుకున్నాడు. దాటశక్యముగాని సముద్రమును అవలీలగా దాటటానికి ఉద్యుక్తుడైనాడు అని వారందరి యొక్క మాటలు విన్నారు విద్యాధరులు, కిన్నరులు సమస్తం. ఆ మహాత్ముల యొక్క వచనములు విని విద్యాధరులు సాటిలేని ఆ వానరోత్తముని మహేంద్రగిరిపై కన్నులార సందర్శించారు. ఆనంద తరంగాలతో తేలియాడుతూ దివ్య తేజోమయమై ప్రకాశిస్తున్న ఆంజనేయుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని వారందరూ సందర్శించారు. పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారి తన వడలను ఒక్కసారి అలా విదిలించారు, రోమాలను విదిలించారు. ఆయన సహజ వానరము కదా, వానరము ఏ విధముగా రోమములను, శరీరములను విదిలిస్తుందో అలా విదిలించి ప్రళయకాల మేఘము ఒక్కసారి గర్జించినట్లు మహా పెద్ద నాదాన్ని ఆంజనేయ స్వామివారు చేశారు. ఒక పెద్ద ధ్వనిని చేశారు. మారుతి ఎగరటానికి సన్నిద్ధుడైనాడు. రోమములన్నీ వ్రేలాడుతూ ఉన్న ఈ దేహము మీద రోమములతో నిండి ఉండి మొదట లావుగా క్రమముగా సన్నపడుతూ వర్తులాకారముగా ఉన్న తన వాలమును గిరగిర 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 తిప్పుతున్నారు. ఆంజనేయ స్వామివారి వాలము నిశిచర గణములకు కరవాలము, భక్తజనులకు ఆలవాలము. గరుడు పామును ఒక్కసారి విదిలించినట్లుగా తన వాలమును ఒక్కసారి అలా విదిలించారు ఆంజనేయ స్వామి. మహావేగముతో బయలుదేరాలి అనుకున్నారు. మారుత తుల్యవేగం మనోజవం స్వామిని అంటారు. మహావేగము కలిగిన ఆ మారుతి తన వాలమును ఒక్కసారి ఎప్పుడైతే అలా విదిలించారో
పృష్ఠభాగము నుండి నిట్ట నిలువుగా వంకరగా నిలిచిన్న ఆ లాంగూలం గరుత్మంతునిచి కొనిపోబడుతున్న మహాసర్పములా గోచరించింది. ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గుదిగలలా ఉన్నటువంటి తన బాహువులను ఒక్కసారి స్తంభింపచేశాడు. ఆంజనేయుని యొక్క బాహువులు తేజోమయమై బలమై ప్రకాశిస్తాయి. ఊపిరిని బిగబట్టాడు. కటిప్రదేశమును కృశింపచేశారు. పాదములను ఒక్కసారి బాగుగా కుదించాడు. శుభలక్షణ సంపన్నమైన ఆ మారుతి తన భుజములను మెడను ఒక్కసారి కుదించాడు. అప్పుడు మహావీరుని యందు తేజము, బలము, పరాక్రమము, శౌర్యము ఒక్కసారి నిండి బంగారు వన్నెతో ఆంజనేయ స్వామి ప్రకాశించారు. ఆ మారుతి చూపులు పైకి ప్రసరింపచేస్తూ తాను వెళ్లదలిచినటువంటి మార్గాన్ని ఒక్కసారి దూరము నుండి పరిశీలించారు. ఆకాశమును నిశితముగా చూశారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను హృదయమున ఒక్కసారి బిగబట్టాడు. మహాబలశాలి అయిన ఆ కపివరుడు పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకి ఎగరడానికి సన్నద్ధుడైనాడు ఆంజనేయ స్వామి. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో ఒక్కసారి ఇలా అన్నాడు బయలుదేరబోతూ: ఓ వానర వీరులారా, ఓ శౌర్యవంతులారా, వాయువేగమున సాగిపోయేటువంటి నేను రామబాణము వలె నేను మిక్కిలి వేగముగా రావణాసునిచే పాలింపబడుతున్న లంకకు వెళతాను అన్నారు ఆంజనేయ స్వామి. రాఘవ వినిర్ముక్త శరః. శ్రీరామచంద్రమూర్తి ధనములో నుంచి వదిలిన బాణము ఏ విధముగా రివ్వున వెళుతుందో అలా నేను లంకలోకి పయనిస్తాను. అనగా వెళ్ళేది బాణం, కానీ బాణమంతట బాణం వెళ్ళదు. వదిలేటువంటి వీరుణ్ణి పట్టి బాణం వెళుతుంది. ఇక్కడ వదిలేటువంటి వీరుడెవడు అంటే భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి ధనవులో నుంచి వదిలినటువంటి బాణము అని వినయ విధేయతలతో మహానుభావుడు శౌర్యవంతుడై ప్రదర్శించుకున్నాడు. వాయువేగమున సాగిపోతున్నటువంటి నేను రామబాణముల నేను మిక్కిలి వేగముగా రావణునిచే పరిపాలింపబడిన లంకకు వెళతాను. అక్కడ జానకీమాతను చూస్తాను. జానకీమాత గనక అక్కడ లేకపోతే అదే వేగంతో సురలోకమునకు వెళతాను. ఆ స్వర్గలోకంలో కూడా జానకీమాతను సందర్శించకపోతే రాక్షస రాజైన రావణాసురుని అవలీలగా బంధించి తీసుకొని వచ్చి మీ ముందు ఉంచుతాను. ఏది ఏమైనా ఈ కార్యమునందు కృతకృత్యుడనై సీతతో సహా తిరిగి వస్తాను. లేదా సీతమ్మను కాంచిన శుభవార్త మీ అందరకు తెలియచేస్తాను. అవసరమైతే రావణాసురునితో సహా లంకను పెకలించుకొని ఇక్కడికి తీసుకొని వస్తాను అని వానరోత్తముడైన ఆంజనేయ స్వామి తన ఆత్మవిశ్వాసాన్ని, రామభక్తిని, ప్రభుభక్తిని, తన భుజశక్తిని తోటి వానరులందరికీ తెలియచేశారు. ఓ వానర వీరులారా, దైన్యము వీడండి, ధైర్యము పొందండి అని ఆనందపారవస్యంతో పలుకుతున్నారు స్వామి. మిక్కిలి వేగంగా సాగిపోగలిగినటువంటి ఆ మారుతి తన హృదయమునందు ఏ విధమైనటువంటి జంకు గొంకులు లేక అతి వేగంగా అంతరిక్షంలోకి ఒక్కసారి ఎగిరారు. రివ్వున ఎగురుతున్న ఆంజనేయుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని చూసిన దేవతలందరికీ ఒక గరుత్మంతునిలా స్వామివారు ప్రకాశించారు. ఎగురుతున్నప్పుడు ఆయన వేగానికి పర్వతముపై ఎన్నో వేల సంవత్సరముల నుంచి వృక్షములు ఉన్నాయి. అవన్నీ కూడా వాయువేగ మనోవేగంతో వెళుతున్న ఆంజనేయ స్వామి వారి వేగానికి జుమ్మని కూకటి వేళ్లతో సహా పెకలించుకొని కొమ్మలతో సహా ఆకాశానికి ఎగురుతూ ఉన్నాయి. మదించినటువంటి కొక్కెరలు, కొంగలు, పువ్వులతో నిండిన వృక్షములు ఆయన యొక్క ఊరు వేగము వెంట రివ్వున వెళుతూ నిర్మలమైనటువంటి ఆకాశంలో అవన్నీ గెరగెర 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 తిరుగుతూ ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి యాత్ర చేయటానికి బయలుదేరాడు మహానుభావుడు. ఏ బంధువైనా క్షేమంగా వెళ్ళి ఆనందముగా తిరిగి రావాలి అంటే బంధువులు సాగనంపుతారు. కొంత దూరము వచ్చి దేవతలందరూ ఈ దృశ్యమును చూచి, ఆహా, ఆత్మీయుడైన తన బంధువును సాగనంపడానికి ఈ వృక్షములన్నీ కొంత దూరము వచ్చినవా అన్నట్లు ఊగుతున్నటువంటి వృక్షముల యొక్క విన్యాసాలు చూచి ఒక ముహూర్తకాలము ఆశ్చర్యం కలిగింది సమస్త జనములందరికీ. ఆంజనేయ స్వామివారు కాళ్లను అటూ ఇటూ తాడనం చేస్తూ ఉంటే ఆయన ఊరు వేగ ధాటికి పెకలింపబడినటువంటి మద్ది చెట్లు, అనేకమైన మహావృక్షాలు, సైన్యములు,
వెంట వస్తూ ఉన్న మహారాజుల ఆంజనేయ స్వామివారు శోభించారు. జై మహారాజుకు జై, సార్వభౌమునికి జై అని వందిమాగధ దళంతో పరివేష్టితుడైనటువంటి మహారాజు ఎలా శోభిస్తాడో ఆంజనేయ స్వామి మహావృక్షముల మధ్యలో వెలుగొందుతూ ఉన్నారు. పర్వతాకారుడు, కపివరుడు అయిన ఆ హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షములతో పరివేష్టితుడై మిక్కిలి అద్భుతముగా కనబడుతున్నాడు. దేవేంద్రులకు భయపడి పర్వతములు సముద్రంలో దాక్కున్నట్లుగా గగన మార్గంలో నుంచి ఆ వృక్షములన్నీ ఫెళ 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 ఆ సముద్రంలో బొళక్మని అలా దూరుతూ ఉన్నాయి. అలనాడు దేవేంద్రుడు పర్వతముల యొక్క రెక్కల ముక్కలు చేసేటప్పుడు తమ రెక్కల పొందును దాచుకోవడానికి పర్వతాలన్నీ సముద్రంలో ఎలా దూరినయో ఆకాశంలో నుంచి వృక్షములన్నీ జలధిలో పడి మునిగిపోవటం మొదలుపెట్టినాయి. మేఘ సదృశుడై అలరారుతున్న విశాల ఆకృతి గల ఆ ఆంజనేయ స్వామి వివిధములైన కుసుమములతో, చిగుళ్లతో, మొగ్గలతో పరివేష్టితుడై మినుగురు పురుగులు ఏ విధముగా మిళుక్కుమని కాంతులు వెదజల్లుతున్నవో ఆ విధమైనటువంటి కాంతితో మహానుభావుడు ప్రకాశించాడు. ఆత్మీయులు కొంత దూరము అనుసరించి వెనుకకు మరలుతారు. అలాగే గగన మార్గాన ఎగిసినటువంటి ఆ వృక్షాలు, వివిధములైనటువంటి ఆ పుష్పాలు ఆంజనేయుని వీడి మెల్లగా సముద్రంలోకి పడుతూ ఉన్నాయి. ఆయన వేగము విడివడింది. పూలన్నీ జలజల జలజల రాలినై. కుసుమముల యొక్క దివ్య పరిమళాలు ఈ లోకమంతా ప్రసరించినాయి. విద్యాధరులు భయపడిపోయినారు, తాపసులు భయపడిపోయినారు, నాగులు భయపడిపోయినారు. ప్రకృతియే ఒక్కసారి ఆశ్చర్యచకితులైంది. ఆ హనుమంతుని వాయువేగ కారణంగా వృక్షముల యొక్క వివిధములైన పుష్పములు కొంత దూరమును కొనిపోబడినవై తేలికగా ఉండటం వలన చివరకు విచిత్రంగా, ఆశ్చర్యంగా సాగరంలో అమాంతం పడిపోతున్నాయి. ఇప్పుడు ఆ మహాసముద్రం ఎలా ప్రకాశించింది అంటే గగన మార్గంలో అందమైన రకరకాల పుష్పాలన్నీ సముద్రము నిండా పరిచి ఉన్నాయి. ఇది ఇప్పుడు సముద్రంగా కనబడడం లేదు. అసంఖ్యాకమైన నక్షత్రములతో కూడిన ఆకాశంలా సముద్రుడు శోభిల్లాడు. వివిధములైనటువంటి రంగులు, పుష్పములు, ఆ సమూహాలు గగన మార్గానికి ఎగసినప్పుడు ఆంజనేయ స్వామి వారి శరీరానికి అతుక్కున్నాయి. కొన్ని పచ్చని పూలు, కొన్ని ఎర్రని పూలు, కొన్ని నీలపు పూలు, రంగురంగుల పూలన్నీ ఆంజనేయ స్వామి వారి దేహానికి అతుక్కొని ఆకాశ మార్గాన పయనించేటువంటి మేఘములా వెళుతున్న ఆ మహానుభావుని శరీరము నిండా మెరుపు తీగలు ఏ విధముగా థళక్ థళక్కని మెరుస్తాయో ఆంజనేయ స్వామి వారి దేహం ఆ పుష్పములు అతుక్కోవటం వల్ల మెరుపు తీగలా ప్రకాశించారు ఆంజనేయ స్వామి. ఆయన వేగముచే చెల్లా చెదురై పడిపోయినటువంటి పువ్వులు సముద్ర జలములు మహా మనోజ్ఞమై ఆనందమై ప్రకాశించినాయి. మనోహరమైన నక్షత్రములతో అలరారుతున్న ఆకాశంలా ప్రకాశిస్తూ ఉంటే గగన మార్గంలో ఆంజనేయ స్వామి తన 2 చేతులను అలా బారుగా చాపారు.